పోలవరం తొలిదశ పనులను వేగంగా పూర్తి చేయడానికి 12,157 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రతినిధి బృందంతో చర్చల తర్వాత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ అంశంపై సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేసేందుకు కేంద్రం హామీ ఇచ్చిందని రాష్ట్ర ప్రతినిధులు తెలిపారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,157 కోట్ల రూపాయల విడుదలకు ఎన్డీఏ సర్కార్ సానుకూల సంకేతాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్లేందుకు జలశక్తి శాఖ సంసిద్ధమవుతుంది. తొలి దశలో 41.15 మీటర్ల వరకు నీళ్లు నిలబెట్టేందుకు వీలుగా ప్రాజెక్టు నిర్మాణ పునరావాస పనుల పూర్తికి 12,157 కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి బృందం చేసిన విజ్ఞప్తికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మల నేతృత్వంలో ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ప్రాజెక్టు పరిస్థితిని వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించేందుకు ప్రస్తుత గుత్తేదారు ద్వారానే కొనసాగించాలా, కొత్త వారితో చేపట్టాలా స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే పోలవరం ప్రాజెక్టుపై ముందుకు వెళ్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపాడు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి నిమ్మల. సీఎం చంద్రబాబు సారథ్యంలో పనుల్ని వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్ని వైఎస్ఆర్సీపీ సర్కారు వెనక్కు తీసుకుపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆ వివరాలన్నీ జలశక్తి మంత్రికి చెప్పామన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఎన్డీఏ హయాంలో పనులు వేగంగా సాగుతాయని మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ధీమా వ్యక్తం చేశారు. వీరంతా జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీని సైతం కలిసి పోలవరం పరిస్థితిని వివరించారు.